బాగా సార్ రీసెంట్గా మన జ్యోతి మల్హోత్రా గారి గురించి బాగా వైరల్ అవుతుంది కదా సోషల్ మీడియాలో అండ్ ఎక్కడ లైవ్ చూసిన ఆవిడ గురించి. సో ఆ టాపిక్లో ఆవిడ గురించి మీరేమనుకుంటున్నారు? అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ వాళ్ళని ఉగ్రవాదులుగా చూస్తారు. ఎందుకంటే మన దేశం మీద బాంబులు వేసి మర్డర్లు చేసి మన దేశాన్ని నాశనం చేసేది పాకిస్తాన్ వాళ్ళని మనం అనుకుంటాం. కానీ మన దేశంలోనే ఉంటూ ఈ దేశంలో ఫుడ్ తింటూ ఈ దేశంలో రూపాయి తింటూ ఈ దేశంలోనే ఉంటూ పాకిస్తాన్ వాళ్ళకి సమాచారాన్ని సేకరించి వాళ్ళకి అందజేసేది మన దేశంలో ఉన్నటువంటి హిందువులే. జ్యోతి మల్హోత్రా ఎవరు? ఏ దేశం? అమ్మాయి ఇక్కడ. పాకిస్తాన్ వాళ్ళకి గూఢాచార రహస్యాలు అందించడం ఏంటి? కాబట్టి మనం ఎంతవరకు బయట వాళ్ళనే ఉగ్రవాదుల్లా ఉన్మాదుల్లా చూడటం కంటే మన దేశంలో ఉన్నటువంటి చెత్తనే ఏరి కలుపు మొక్కని ఏరి ఇటు పీకి పక్కన పడేది. మరి ఆవిడ ఇప్పుడు బయటపడింది. ఎంతకాలం నుంచి ఇండైరెక్ట్ గా ఎన్ని చేసిందో, ఎన్ని బాంబులు వేయడానికి, లేకపోతే ఎన్ని దాడులు జరగడానికి, ఎన్ని మారణ హోమాలు జరగడానికి ఆ అమ్మాయి ప్రత్యక్షంగా పరోక్షంగా రీజన్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు బయటపడి దొరికినప్పుడే కదా దొంగ, లేకపోతే ఎంత చేసి ఉంటుంది ఆ అమ్మాయి ఇండైరెక్ట్ గా. సో జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ కలుపు మొక్కలన్నింటినీ తీసేస్తే మన భారతదేశం సస్యశ్యామలంగా కుల మతాలు లేకుండా చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ.